ప్రెజెంట్ వచ్చేసి మన దగ్గర ఒక స్పెషల్ గ్రేస్ సిద్దిపేట్ మోడల్ గారు ఉన్నారు. బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకున్నావు? అసలు సెలెక్ట్ అవుతా నన్ను తీసుకుంటారు, రిజెక్ట్ చేయరు. రియల్ నేమ్ ఏంటిది? వెంకటేష్. కానీ సిద్దిపేట మోడల్ గా పరిచయం. మీరు అట్లా అనిపించారంటనా మోడల్ లాగా? జోకర్ టైప్ మోడల్ గా ఇస్తారు కానీ వాళ్ళతో నాకు కొంత లేదు. నిజంగా ఉందా మరి మీలో కామెడీ యాంగిల్? మోడల్ మోడల్ సిద్దిపేట మోడల్ హల్చల్ హల్చల్. ఇది జోకా? నవ్వు రాలేదు చేయడం అవసరమా ఇలాంటి క్రింజీ వీడియోస్? ఇంతకు మీ క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది. మీ గురించి మీరు ఒక 2 minutes ఇంగ్లీష్ లో మాట్లాడండి. మై అల్టిమేట్ గోల్ ఇస్ టు క్రాక్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ బట్ ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్. బర్రరక్క వాళ్ళ తమ్ముడువా ఏంది? మీ పెళ్ళి అంటే కదా, అది నిజమేనా? ఎన్ని ఇయర్స్ చేసిరు డెలివరీ బాయ్ గా మీరు? అప్పుడు ర్యాపిడో 6 months 7 months. అమ్మ నాన్నకి ఎలాంటి ఫుడ్ పెడతావు రోజు? కంట్రోల్ బియ్యం. నిజం మేడం, నేను సక్సెస్ కాక కంట్రోల్ బియ్యం పెడుతున్నా మేడం. మీరు ఇంత చదివినారు కాబట్టి మీరు ఒక 10 members కి ఇన్స్పిరేషన్ గా ఉండాలి, కానీ మిమ్మల్ని చూసి చి వీడేంటిరా పక్క గిడ రానివ్వకుండా. బట్ సిద్దిపేట మోడల్ అంటే క్రింజ్ స్క్రాప్ లెక్కనే అనుకుంటారు. అట్లా కాకుండా సిద్దిపేట మోడల్ అనేది పోయి రోల్ మోడల్ కావాలంటే నేను కన్సిస్టెన్సీగా ఒకటి పని చేసి ఏదన్నా సక్సెస్ అయ్యి. హాయ్ హలో, వెల్కమ్ టు టైమ్ 24/7. నేను మీ అనుష. ప్రెజెంట్ వచ్చేసి మన దగ్గర ఒక స్పెషల్ గ్రేస్ సిద్దిపేట్ మోడల్ గారు ఉన్నారు. సో ఆ సిద్దిపేట్ మోడల్ అనే వ్యక్తి ఒక సాధారణమైన వ్యక్తి, కానీ తనకు సిద్దిపేట్ మోడల్ అని ఎందుకు క్రియేట్ చేసినారో తెలీదు. సో తను ఎలా ఫేమ్ అయిందో కూడా తెలీదు మనకు. ఇంతకు అసలు తన చరిత్ర ఏంటి తెలుసుకుందాం. సో సిద్దిపేట్ మోడల్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సిద్దిపేట్ మోడల్ గారు. నమస్తే. ఇంతకు మీరు సిద్దిపేట్ మోడల్ అనే పేరు ఎందుకు వచ్చింది? సిద్దిపేట మోడల్ అంటే నేను కొమర్షియల్ దగ్గర పనిచేసిన మేడం. ఫస్ట్ టికెట్లు ఇవ్వడం అంటే మంచిగా పీజీ అయిపోయింది, అన్ని సివిల్స్ కూడా ప్రిపేర్ అయినా మంచి ఉన్నతమైన లక్ష్యంతో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు బాగానే వల్ల అక్కడ పనిచేసాం మేడం. నెలకు 15,000. అక్కడ పనిచేసేటప్పుడు సందర్శకులు విజిటర్స్ వచ్చేటోళ్ళు అనే టూరిజం ప్లేస్ విజిటర్స్ వచ్చే వాళ్ళు ఏమనేటోళ్ళు అంటే ఈ పని చేస్తున్నావు, ఈ లొకేషన్ అయితే అడ్వర్టైజ్మెంట్ కాలేదనిపిస్తుంది, అసలు మాకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో కూడా కనవలేదు, ఏంది తమ్ముడు ఇంత అందమైన లొకేషన్ ఉందా ఇక్కడ అని అనేటోళ్ళు. అప్పుడు నా మైండ్లో ఆలోచన వచ్చింది అప్పుడే, అదే ఈ లొకేషన్ ప్రమోట్ చేద్దాం, ఎట్లా నాలో కామెడీ యాంగిల్ ఉంది. నిజంగా ఉందా మరి మీలో కామెడీ యాంగిల్? ఉంది మేడం. ఎందుకంటే నేను కొందరిగా అంటే రకరకాల కామెంట్లు వస్తాయి ఈ వీడియోలకు కూడా, నువ్వు చేసేది క్రింజు, ఏడైనా వాళ్ళ అసలు ఇక్కడ నవ్వడానికి ఏముంది అది అని కొందరు కామెంట్లు చేస్తారు. కానీ కామెడీ యాంగిల్ ఉంది మేడం, ఎందుకంటే మంచిగా ఫన్ జనరేట్ చేస్తా. ఇంకా సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని డైలాగ్ కొట్టాం మేడం. మీ ఓన్ గా కొట్టినారా సిద్దిపేట మోడల్ అంటారు బాబు అని? ఓన్ గా. ఓకే, ఒకసారి కొట్టండి, ఎట్లా ఉంటది ఆ డైలాగ్? మమ్మల్ని తక్కువ చేస్తున్నావారా బాయ్, సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని మోడల్ అని. అది కూడా డాన్స్ ఐఎమ్ నాట్ దట్ మచ్ గుడ్ డాన్సర్ మేడం, ప్రొఫెషనల్ డాన్సర్ కూడా కాదు, మామూలుగా అయితే డాన్స్ చేయగలను. అంటే స్కూలింగ్ అప్పటి నుంచి కూడా డాన్స్ అంటే ఇష్టం. ఆ డాన్స్ కూడా ఎక్సర్సైజ్ లాగా చేసిన, పాకెట్స్ చేతిలో పెట్టుకొని ఇట్లా ఎక్సర్సైజ్ చేసినట్టు మోడల్ అని చేసిన ఫన్నీగా. అదే అందరికి రీచ్ అయింది. రియల్ నేమ్ ఏంటిది? వెంకటేష్. కానీ సిద్దిపేట మోడల్ గా ప్రాచుర్యం పొందింది. అంత మంచి పేరు పెట్టుకొని అసలు మోడల్ అంటే మీనింగ్ తెలుసా మీకు? ఒరిజినల్ గా మీరు అన్నట్టు మీనింగ్ అంటే నాకు తెలిసింది చెప్తాను, మరి అది కరెక్ట్ కాదు. మంచిగా హైట్ ఉండి అపిరెన్స్ మహేష్ బాబు లాగా అనుకోరు, అది ఒక రకంగా అట్లా హైట్ ఉండి స్మార్ట్ ఉండి అట్లా మోడలింగ్ చేస్తారు అట్లా ఉండేటోళ్ళు. మరి చూసే వాళ్ళకు మీరు అట్లా అనిపించారంటనా మోడల్ లాగా? అంటే ఆ మహేష్ బాబు లాగానో అల్లు అర్జున్ లాగానో ప్రభాస్ లాగానో ఒక మోడల్ లాగా అనిపించారంటనా వాళ్ళ కళ్ళకి? అసలు అట్లా అంటే నేను కామెడియన్ జోకర్ టైప్, అట్లా కామెడీ ఎంటర్టైనర్, కామెడీ జస్ట్ ఇతను కామెడీ చేస్తుంది కాబట్టి అని జోకర్ టైపే మోడల్ గా ఇస్తారు. కానీ వాళ్ళతో నాకు పొంతం లేదు, ఎందుకంటే వాళ్ళు లుక్ వేరే ఉంటది, వాళ్ళ హ్యాండ్సమ్ అంత లుక్ ఉంటది. నేను జస్ట్ ఫన్నీగా మోడల్ అని పిలుస్తారు. అంటే సిద్దిపేట మోడల్. నేను రియల్ గా హీరో అన్నంత దానికి సూట్ కూడా అంత లేదు, జస్ట్ కమెడియన్ మేడం, ఎంటర్టైన్ చేస్తా. మీ క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది, సివిల్స్ కూడా యూపీఎస్సీ సివిల్స్ కూడా ప్రిపేర్ అయినా. అయితే పీజీకి సంబంధించి స్కూళ్ళల్లో టీచింగ్ చేసుడు అది ఇది ఉంటుంది కదా, అట్లాంటి జాబ్లు దొరుకుతాయి. కానీ స్కూళ్ళల్లో జాబ్ కానీ పోతే ఏమన్నారంటే నువ్వు మోడల్వి, పిల్లలు ఇంటికి పోయి మోడల్ వచ్చిండు మా స్కూల్ కానీ ఎగురుతారు, నీకు మేము ఇయ్యము అని అన్నారు. అనగానే బాధ అనిపించింది.
ఇంకా అవి ఆ జాబ్ గురించి కూడా మా అమ్మ నేను తిరిగి మరి మీరు ఎలా ఫీల్ అయినారు సిద్దిపేట్ మోడల్ అన్నప్పుడు? అంటే మీకు ఆ మీనింగ్ తెలియదు కదా, వాళ్ళు సిద్దిపేట్ మోడల్ అని మీకు ఇండికేట్ చేసినప్పుడు. సో మీరు ఎలా ఫీల్ అయినారు అప్పుడు? నాకు చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే సిద్దిపేట టౌన్ ను నేను ప్రమోట్ చేసిన మేడం. ఓకే, మరి ఆ మినిట్ హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు మీరు ఒక టీచర్ గానో ఏదైనా జాబ్ చేసుకోవాలని పోతే మిమ్మల్ని ఎవరు అలో చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి మీకు? ఇప్పుడైతే ఇప్పుడు ఇది బాధాకరమే. ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరు కూడా అంటారు, నువ్వు మాడలైతే ఏందిరా, అసలు పైసలు వచ్చే పని అయితే ఎత్తలు, ఉన్న జాబ్ పోయింది నోట్లేమని పడ్డది, అసలు నువ్వు ఏం జాబ్ పైసలు వచ్చేది కాదు కదరా, మంచిగా ఈ వీడియోలు బంద్ చేసి ఇంకా డైరెక్ట్ అంటారు. మా నాన్న కూడా అంటారు, మా నాన్నకి వీడియోలు నచ్చేది, అమ్మ నాన్న కొంచెం ఓకే పర్వాలేదు అన్నట్టు అంటది. కానీ ఏదైనా పని చూసుకోరా సపరేట్గా, ఇంట్లోకి మాకు హెల్ప్ఫుల్గా ఉంటావు, మేమే ముసలిళ్ళం అవుతున్నాం, పని మీద పడితే పిల్లనన్ను ఇస్తారు, పెళ్లి చేసుకో, మంచిగా ఉంటది, వీడియోలు అద్దురా అంటారు. ఇంతకు మీరు పీజీ చేసినారా, డిగ్రీ చేసినారా? పీజీ చేసిరు కదా. పీజీ చేసిన. ఓకే, మరి పీజీ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి, అవద్దం ఎందుకు ఏం చేస్తారు, అవకాశాల గురించి సీరియళ్ళల్లో కానీ సినిమాలలో కానీ ఏమన్నా వెబ్ సిరీస్లలో ఏమన్నా అవకాశాలు వస్తాయేమో అని ప్రయత్నాలు కూడా చేస్తలే. అంటే చేయకుండా మిమ్మల్ని పిలుస్తారా వాళ్ళు? అంటే కొన్ని ఎగ్జాంపుల్ శాంపిల్ ఉన్న వాళ్ళకి పిలవడమే కష్టం ఉంది, ఫేమ్ అయిన వాళ్ళకి. సో మిమ్మల్ని పిలుస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? అదే మేడం, పిల్వర్ ఎట్లా కానీ అదే పిల్వర్ అని నాకు అర్థమైంది. అవకాశాల గురించి తిరుగుదామని అనుకుంటున్నాం మేడం. ఇప్పుడు ఇంత మంచిగా చదువుకున్నావు, ఎంఏ ఇంగ్లీష్ కదా మీరు చేసింది. సో మరి ఎంఏ ఇంగ్లీష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇక సివిల్స్ కి 1 year అట్లా కూర్చున్నాం మేడం. ఏం నేర్చుకున్నావు సివిల్స్? ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిదాం, కొడితే కుంభస్థలం కొడదాం అని. ఏం కొడుతున్నావు ప్రెసెంట్? ఏం లేదు, వాచ్మెన్ కూడా ఎత్తలేదు. మరి అప్పుడు అలా ఫీల్ అయినా, ఇప్పుడు ఏం కొడుతున్నావు? ఇప్పుడు కుంభస్థలం కొట్టుడు కాదు కదా, ఏం లేదు మేడం. నిజంగా సివిల్స్ కి ప్రిపేర్ అయినావు? అసలు మాకు ఒక పెద్ద డౌట్ ఇదైతే. ప్రిపేర్ అయినా మేడం, బాలాద మేడం దగ్గర. ఏమో ఇది జోక్ అనిపిస్తుంది మాకు. ప్రిపేర్ అయినా మేడం. అంటే ఇందాకనే చెప్పారు కదా మీరే, కామెడీ చేద్దాం అనుకున్నాను నేను, అందరిని నవ్విద్దాం అనుకున్నాను అని చెప్పి. సో సివిల్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఉండవు. అవును మేడం. అయితే ఇదైతే కామెడీ చేస్తలేదు మేడం, అవి మామూలు కామెడీ చేసి నవ్విస్తా కానీ ఇదైతే ఫ్యాక్టే మేడం. ఎందుకంటే 1 year దాకానైతే ప్రిపేర్ అయినా, ఇక కొంచెం పరిస్థితులు బాగాలేక అక్కడ నెలకు 15,000 పని చేయడం జరిగింది. కొమర్చేరు దగ్గర పని చేయడం జరిగింది. ఎందుకు మిమ్మల్ని ఎందుకు తీసుకున్నారు? అంటే ఇంత ముందుకు వేరే వాళ్ళు కూడా ఉంటుంటారు కదా, ఊరు పెద్దలందరికీ, వాచ్మెన్ కి. సో మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు అక్కడ? నేనే ట్రై అంటే సాయంత్రం దాకా విజిటర్స్ రారు, సాయంత్రమే సందర్శకులు వస్తారు కాబట్టి చదువుకోనికి టైం దొరుకుతుందని నేను. అంటే అక్కడ విజిటర్స్ వస్తే వాళ్ళని చూసుకుంటూ చదువుకోవచ్చు అని మీరు అనుకున్నారా? చూసుకుంటూ ఎంజాయ్ చేద్దాం అనుకురా, లేదంటే టైం దొరికితే చదువుకుంటూ ఎంజాయ్ చేద్దాం? టైం దొరికితే చదువుకుందామని. మరి చదువుకురా అంటే వచ్చే వాళ్ళని చూసుకుంటూ చదువుకురా, లేదంటే బుక్కులు తీసుకెళ్లి చదువుకున్నారా? వచ్చే వాళ్ళని చూసుకుంటూ చదువుకున్నా కానీ మైనస్ పాయింట్ ఏంటంటే వచ్చే వాళ్ళని ఎవరినన్నా లవ్ చేసి లైన్ చేసి లైన్ లో పడేసి పెళ్లి చేసుకుందాం ఇట్లా అనుకున్నా, అది కాలే. ఆ పర్పస్ తోనే అక్కడికి వెళ్ళినావా? ఆ పర్పస్ కూడా ఉండే అంటారు అప్పుడప్పుడు మామూలుగా కలిసిన వాళ్ళు కూడా, అరే కొమర్షియల్ కన్నా వాళ్ళ సందర్శకులను ట్రాప్ చేసి నువ్వు పెళ్లి చేసుకుంటే అయిపోవు కదరా అని ఇట్లా అంటారు. కానీ అది జరగకున్నా సరే గానీ. మరి నువ్వు అక్కడ ఒక పెద్ద సెలబ్రిటీవే కదా, సో నీకేమన్నా ప్రపోజల్స్ వచ్చినాయి మరి అక్కడ ఉన్నప్పుడు? రాలే మేడం. యాక్చువల్లీ నువ్వు అక్కడికి వెళ్ళి అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందామని అనుకున్నా అన్నావు. సో మరి మీకు వాళ్ళు ప్రపోజ్ చేయడం గానీ, వాళ్ళు మీకు ప్రపోజ్ చేయడం గానీ అట్లా ఏమన్నా జరిగినాయి? నా అందమైన ఇంత హ్యాండ్సమ్ ప్రపంచంలో ఇంకెక్కడ దొరకరు. ఈ కటౌట్ కి హ్యాండ్సమ్ కు నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదు. అది చాలా బాధాకరమైన విషయం. ఇన్స్టాగ్రామ్ లో ఒక్క మెసేజ్ కూడా రాలేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఉందా మీకు? ఇన్స్టాగ్రామ్ లో ఒక్క మెసేజ్ కూడా రాలేదు ప్రపోజ్. మీరు ఎవరికైనా చేస్తారా? నేను ఇక ఒక్క మాటలు చెప్పాలంటే నేను పులిహోర కలపడంలో PhD చేసిన అన్నట్టు. అవునా, నిజమా? ఫ్లట్టింగ్ చేయడం. ఏ యూనివర్సిటీ? యూనివర్సిటీ ఏం లేదు. అంటే PhD చేయాలంటే రీసెర్చ్ చేసి ఆ ప్రాజెక్ట్స్ తీసుకెళ్లి అక్కడికి ఇచ్చిన తర్వాత వాళ్ళది సక్సెస్ అయితే PhD సర్టిఫికేట్ వస్తుంది కదా. సో అట్లా ఒక యూనివర్సిటీ ఉంటది, ప్రతి దానికి ఒక యూనివర్సిటీ ఉంటది. మరి పులిహోర రాజగిడంగా ఒక యూనివర్సిటీ ఉంటది. అయితే లవ్లీ సిద్దిపేట మోడల్ యూనివర్సిటీ నేను పెట్టుకున్నా. లవ్లీ సిద్దిపేట మోడల్ యూనివర్సిటీయా? ఎంతమంది ఉన్నారు? నాకు అనిపిస్తుంది మెజారిటీ ఎంత ఉంటది? ఇప్పటిదాకా సెంచరీ ఏం కాలే కానీ
95 దాకా కావచ్చు. మన అగ్ని పరీక్షలో కూడా శ్రీజకు ప్రపోజ్ చేసిన. అవునా? యాక్సెప్ట్ చేసిందా మరి? ఆమె ఫన్నీగా తీసుకుంది, Okay. తేలిగా తీసుకుంది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు కనీసం భూమి మీద ఎవరు ప్రపోజ్ చేయలే నాకు, నా ఇంత మంచి మనసుకు, నా అందమైన మనసుకు మీరన్నా చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఏమని రియాక్ట్ అయింది? మీరన్నా ప్రపోజ్ చేస్తారేమో అని ఎదురు చూస్తున్నా. అమ్మో, అలాంటి పులిగొరలు వద్దులే గాని. బిగ్ బాస్ లో గిడంగా పార్టిసిపేట్ చేసినారు కదా, ఎందుకు మరి రిజెక్ట్ చేసిరు? అంటే వాళ్ళు రిజెక్షన్ నాకైతే అన్ఫేర్ అనిపించింది మేడం. ఎందుకంటే వాళ్ళు ఏం రీజన్ చెప్పలేదు, డైరెక్ట్ నువ్వు ఇక్కడ సెట్ కావు అని డైరెక్ట్ పంపించేసి. అంటే ఎందుకు మిమ్మల్ని అక్కడ సెట్ కావన్నారు? నవదీప్ అట్లే చెప్పిండు మేడం, అసలు రీజన్ ఏం చెప్పలే. వాళ్ళ జడ్జిమెంట్ అన్ఫేర్, జడ్జిమెంట్ రాంగ్. ఓకే, అంటే ఈ మోడల్ వీడియోస్ చేయడం వల్ల మీకు ఏమైనా వస్తుందా? ఏం వస్తలే కానీ ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్టు రెవెన్యూ వస్తలే, ఏం వస్తలే. మరి ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నారు? అంటే ఎలాగో మీరు పీజీ చేసినారు, సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నారు, సో అవసరమా ఇలాంటి క్రింజీ వీడియోస్? అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయడం ద్వారా, ఎంటర్టైన్మెంట్ చేయడం ద్వారా మీరు ఫేమస్ అవుతున్నారు, మీ మమ్మీ డాడీకి వాల్యూ పెరిగిపోతుందని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఏం వాల్యూ లేదు. సో వాళ్ళకు ఏం ఇన్కమ్ లేదు, ఏం రెవెన్యూ లేదు, తినడానికి గిడంగా వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. మీరు వాళ్ళకు ఒక్కడే కొడుకు కదా మీరు? ఎంతమంది మీరు ఫ్యామిలీలో? ఫ్యామిలీ అంటే నాన్నగారు వంటలు చేస్తాడు పెళ్లి, ఇప్పుడు అంటే వ్యవసాయం వేసుకుంటారు అమ్మ నాన్న. ప్రస్తుతం అక్క చెల్లె, చెరో బాబు, పెళ్లి అయింది. అక్కకు చెల్లె, ఇద్దరికి పెళ్లి. మీరేమైనా హెల్ప్ చేస్తారా? పెళ్లి చెరో బాబు. నేను చేయలేదు, అదే కదా బాధాకరం ఏంటంటే, అంటే అప్పుడు పని చేసినప్పుడు కొంచెం చేదోడు వాదలుగా నెలకు 15,000 పని చేసినప్పుడు హెల్ప్ఫుల్ గా ఉన్నా. ఇప్పుడు మరి వాళ్ళకు ఒక భారంగానే మిగిలిపోయినారు. ఇప్పుడు భారంగానే. మరి ఎందుకు మీరు ఇంత పెద్ద పేరు సంపాదించుకున్నారు, మోడల్, ఒక సెలబ్రిటీ లాగా, కానీ వాళ్ళకి ఆ మోడల్ అనే పేరు ఏం చేస్తుంది? ఏం చేస్తలేము నేను, సిగ్గు చేయటే చెప్పుకుంటే బాధాకరం. ఈ మోడల్ అన్న పేరుతోనే వచ్చిన గిడంగా రివర్స్ వెళ్ళిపోతున్నాయి. అవును మేడం, అసలు అవకాశాలు అసలు. నేను అనుకున్న బిగ్ బాస్ లో పోతే నన్ను కొంచెం మా పేదరికం పోయి ఇల్లు వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది. మిమ్మల్ని బిగ్ బాస్ లో ఎందుకు రిజెక్ట్ చేసారో తెలుసా? తెలియదు మేడం, రీజన్ అయిపోయి అందులోకి పోతేనే ఇల్లు కట్టుకుందాం అంటే ఇప్పుడు ఫోక్ సింగర్స్ కూడా వెళ్తున్నారు. రామ్ రాథోడ్ తను చూసినారు కదా, తను ఏ సెలబ్రిటీ, నేను కామన్ మ్యాన్ కేటగిరీలో పర్లేదు, సెలబ్రిటీ కేటగిరీలో ఒక సెలబ్రిటీ కావాలి అంటే గిడంగా చూస్తారు కదా తన బ్యాక్గ్రౌండ్. సో తను ఎలా వెళ్ళినాడు? ప్రొఫెషనల్ గా ఒక సాంగ్, డాన్స్, ఫేమస్, సో పీపుల్స్ అట్రాక్షన్ తో వెళ్ళినాడు. ఇప్పుడు మీ వీడియో చూసి నవ్వుతారు, ఒక 10 నిమిషాలు నవ్వుతారు, కానీ నవ్వడం వల్ల మీకు ఏమైనా యూజ్ ఉన్నదా? నవ్వుతారు. ఇంకా ఇప్పుడు మీ ఫీలింగ్ మోడల్ అని పిలిచే వాళ్ళ ఫీలింగ్ మోడల్ అని పిలుస్తారు, కానీ ఈ వీడియోస్, ఈ క్రింజ్ వీడియోస్ చేయడం వల్ల సో అక్కడ గిడంగా రిజెక్ట్ చేయడం రీజన్ అదే. అవును, ఎందుకంటే మీరు అన్నట్టు ఇది ఐ డూ అగ్రీ మేడం. ఎందుకంటే ఇప్పుడు క్రింజ్ లాగానే చూస్తారు, మోడల్ అనేది ఒక డిగ్నిటీగా చూడరు. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఏం ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ లేదు, అసలు ఇదంతా ఏంది, అసలు మోడల్ వీడియోలతో నీకు ఏమొస్తుందిరా అని తిడతారు. ఓకే, అంటే మీ పైన ఇప్పుడు సీఎం పైన అయినా ఎవరి పైన ఒక ట్రెండ్ అయిపోయింది అది బాగా. ఎంత చిన్న ఏదైనా సాధించేది ఏం లేదు, కానీ ఒక చిన్న పేరు మోగింది, వేరే వాళ్ళ సైడ్ వినిపిస్తుంది అంటే పాటలు పాడడం స్టార్ట్ చేస్తారు. అట్లా ఏమైనా పాటలు ఉన్నాయా మీ పైన? పాటలు ఏం లేవు, కానీ రీసెంట్ గా ఒక సిద్దిపేట మాల్ సాంగ్ అయితే క్లెమెంట్ అన్నతో వాడిపించినాము. మీరే వాడిపించినారా? అంటే ఇద్దరు ప్రొడ్యూసర్స్, సాయి ప్రసాద్ అన్న, శ్రీకాంత్ అన్న. మీరు వాడిపించినారా? ఎందుకు వాడిపించాల్సి వచ్చింది ఆ సాంగ్? అయితే నేను బిగ్ బాస్ సెలెక్ట్ అయితే ముందు జాగ్రత్తతోని, నాకు ముందు జాగ్రత్త ఎక్కువ. ఎంత పెట్టినారు? బిగ్ బాస్ సెలెక్ట్ అయితే ఓటింగ్ కు దోహదపడుతుంది, నేను హౌస్ విన్నర్ కావడానికి దోహదపడుతుంది అని నేను ముందు జాగ్రత్తగా పోయినా. నా అంచనాలు తారుమారాయి. ఆ ముందు జాగ్రత్త ఏం చేసింది? కాస్త కాలు బట్టి కింద గుంజి పడేసింది. అవును మేడం, ఆ సాంగ్ కూడా హిట్ కాలే మేడం. ఓకే, ఆకాశానికి అందినాయి ఆశలన్నీ, అందలే మేడం, ఫెయిల్ అయినా. సాంగ్ కూడా హిట్. మరి ఏమైపోయింది ఆఖరికి? ఫెయిల్యూరే, నీళ్ళల్లో కలిసిపోయింది సముద్రంలో. అవును, బాధ. ఇంత కదా, ఏం సాంగ్ ఒకసారి పాడండి. మోడల్ మోడల్ సిద్దిపేట్ మోడల్, హల్చల్ హల్చల్ తెలంగాణల హల్చల్, మోడలింగ్ దునియాల హల్చల్, చూస్తే చాలు కొడుతారు కేకల్. అంతే, సాధించుకోరు కేకల్ని అయితే సాధించుకోరు. మొత్తం మీద వాళ్ళకి ఏమి ఇన్కమ్ లేదు, ప్రేమ ఆప్యాయత ఎలా వస్తుంది మరి మీ పైన? ఒక కొడుకున్నాడంటే భారంగా ఉండదు, సో మీరు ఎట్లా మిగిలిపోయినారు? భారంగా మిగిలిపోయినారు. మీ పెళ్ళి అంటే కదా, అది నిజమేనా? పెళ్లి ఏడ మేడం, నాకు నేను అంటే కామన్ గా క్వశ్చన్ అడుగుతారు, ఏం సంపాదిస్తున్నావు అంటే. నేను విన్నాను సిద్దిపేట మోడల్ కి పెళ్లి కాదు అని విన్నా, కానీ ఇప్పుడు రీసెంట్ గా సిద్దిపేట మోడల్ పెళ్లి అంట కదా అని అంటున్నారు. అంటే పెళ్లి అంటే 2-3 సంబంధాలకు మామూలుగా అయితే
ఏం పని చేస్తున్నావు, ఏం సంపాదిస్తున్నావు అని అడుగుతారు కదా మేడం. మరి ఏం చెప్పిరు, ఏం సంపాదించినావు అని చెప్పిరు, ఏం పని చేస్తున్నావు అని అక్కడ ఆన్సరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలు, కొన్ని సంబంధాలు అయితే వీడియోలు చేస్తున్నాను కూడా చెప్పిరు. మరి రిజెక్ట్ నీకు పెళ్లి చేసుకోవాలని ఉందా నిజంగా? ఉంది. ఉంటే మరి నువ్వేం చేస్తున్నావు? ఉంది. ఇప్పుడు అదే ఇంత ఇంత ఈ 100 కోట్ల జనాభాలో ఎవరు ఒప్పుకుంటారు? కనీసం మీరు ఒప్పుకుంటేనల్లా పెళ్లి చేసుకుందాం అనుకుంటే మీరు కూడా కామెడియన్ గా లాగానే తీసుకుంటారు. లేదు ఇంత సీరియస్ గా అంటే మీరు ఏం కనీసం వచ్చే ఆమెకి ఏమైనా పోషిస్తారు అన్న నమ్మకం ఉండాలి కదా. అవును. సో ఎట్లా నేను అంటే ఇప్పుడు నా పైన వేసింది సరే పులిహోర రాజా కాబట్టి ఎవరిపైన కలిపేస్తారు, ఎందుకంటే మీరు పిహెచ్డి చేసిరు ఆల్రెడీ. సో కాబట్టి మీరు కామన్ అది మీకు. సో లైట్ పక్కకు పెడితే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరైనా ఒక అమ్మాయి వస్తుంది మీకు, ఒక మంచి లైఫ్ ఇద్దామని చెప్పేసి వస్తుంది. సో ఒక పర్సన్ కి కంపల్సరీ ఒక లైఫ్ అమ్మాయి మీరే అనుకోరు కానీ నో ప్రాబ్లం. నేనే యాక్చువల్లీ మీరు ఎందుకంటే మీకు ఎందుకు సాహసం లేదు. ఒక తోడు వస్తుంది. ఒక తోడు వస్తే ఆ తోడుని ఎలా పోషించగలుగుతావు? ఇప్పుడు తోడు మీరిద్దరిలో ముగ్గురు అయిపోతారు. సో ఆ ముగ్గురు కావాలంటే మరి ఎలా? అవును మేడం, అంటే ప్రస్తుతం అయితే నేను అనుకుంటున్నాను మేడం ఏంటంటే ఏదైనా ఒక జాబ్ చూసుకొని నెలకు 10,000 అని సరే. ఎందుకు మరి వీడియోస్ అన్ని ప్రైవేట్ జాబ్ ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి. సో అట్లా మీకు అసలు శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు వెళ్ళినది అసలు ఆ చాయిస్ ఎలా వచ్చింది? అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షల నేను ర్యాపిడో చేస్తున్నా నా జీవనోపాధి కొరకు అని చెప్పిన మేడం. ఓకే. చెప్తే డెలివరీ బాయ్స్ కి సంబంధించింది ఒక కంటెంట్ తీసిరట. కంటెంట్ అనుకురు వాళ్ళు. సరే ఇక నువ్వు ర్యాపిడో చేసినావు కదా బ్రదర్, మేము చేసే కంటెంట్ డెలివరీ బాయ్ నువ్వు ఇది సెట్ అర్హత ఉంది, దీనికి రండి, ఈ ఎపిసోడ్ కి మీరు రండి అని అట్లా ఇన్వైట్ చేసి మేడం. ఎన్ని ఇయర్స్ చేసిరు డెలివరీ బాయ్ గా మీరు? అప్పుడు ర్యాపిడో 6 months 7 months దాకా చేసాం. మంచిగా అంటే మంచిగా అనిపించిందా మరి ఆ పని చేస్తే? అంత ఇంత చదివినారు కదా మీరు, ఒక డ్రైవర్ గా అట్లా చేస్తుంటే మంచిగా అనిపించిందా మీకు? అనిపించలేదు. ఇప్పుడు అమ్మ నాన్న ఒక 17 18 చదివిందంటే నా కొడుకు ఏదో సాధిస్తాడు అనుకోని వాళ్ళ ఫీలింగ్. వాళ్ళు చదువుకోలే కాబట్టి మేమన్నా చదువుకోలే, మా కొడుకన్నా చదువుకుండు కాబట్టి మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు. మీరు వాళ్ళకి ఏం పెట్టకపోయినా మీరు చదువుకొని మంచిగా ఉంటే అదే చాలు వాళ్ళకు కళ్ళకు. నిజంగా వాళ్ళ కళ్ళకు కన్నీరు పెట్టించుకుంటా ఇంత బాధ కల్పించడం కరెక్టేనా మరి? ఇది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే నిజమే, అమ్మ కూడా ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటే కష్టము, కష్టపడి ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి. ఓకే, అన్ని ఇంగ్లీష్ డైలాగ్స్ కొడతావు కదా మరి. ప్రయోజకుడు అవుతాడు అని అనుకుంటే వాళ్ళకి కన్నీళ్ళే మీద. ఓకే పర్లేదు, మీరు ఎంఏ ఇంగ్లీష్ చేసినారు కదా, మీ గురించి మీరు ఒక 2 minutes ఇంగ్లీష్ లో మాట్లాడండి. మై నేమ్ ఇస్ Bejigam Venkatesh. I am from Siddipet and I completed my post graduation MA English from OUPG College Siddipet. My ultimate goal is to crack UPSC Civil Services, but financial circumstances are not good. Okay. That's why I couldn't make it. And my videos are on YouTube with the name Siddipet Model. You can find me on YouTube as well as on Instagram. And end of the day you will get nice entertainment. Do watch and do support Siddipet Model. కరెక్ట్ ఇంగ్లీష్ ఇది అంటే మీరు నేను నాకు తెలీదు, నాకైతే ఇంగ్లీష్ రాదు, చదువుకోలేను. ఎందుకు రాదు? మీరు చదువుకోలేదు, మీకు ఇంగ్లీష్ రాదా? అంటే ఇది కరెక్ట్ ఇంగ్లీషేనా? ఇంగ్లీష్ చేస్తున్నారు కదా, ఇది ఎవరు నంబరు? మీరు చదువుకోరు, మీకు ఇంగ్లీష్ వచ్చు, ఏమన్నా కరెక్షన్స్ ఉంటే ఇంకా మీరే చెప్పాలి. ఇది కరెక్ట్ ఇంగ్లీషేనా మరి మీకు తెలిసినంత వరకు? నాకు తెలిసినంత వరకు అయితే పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అంటారా? బట్లర్ ఇంగ్లీష్ అయితే కాదు, పర్ఫెక్టేనా? అంటే మీకు డౌట్ 100% 100% కరెక్ట్ అనుకుంటున్నా మేడం. ఓకే. రాజకీయం సైడ్ ఏమన్నా వెళ్ళినావా? వెళ్ళినా మేడం. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది రాజకీయం? అయితే నాకు యువ దశలో ముసలోళ్ళు అయిపోయినాక, వృద్ధులు అయిపోయినాక వచ్చి సేవ చేస్తామంటే నేను కాదు, యువ దశలోనే సమాజానికి మేలు చేయాలి అన్న విద్యావంతులు. అది ఏం మేలు చేసినావు మరి ఇప్పటి వరకు? మీ అంటే ఎవరో ఎందుకు మమ్మీ డాడీకే పెట్టుకుందాం, ఏమన్నా మేలు చేసినావా? అంటే నేను చాలా వరకు విన్నాను మీ అమ్మ నాన్న వృద్ధులు అయ్యారంట కదా, సో వాళ్ళకి ఎలా హెల్ప్ఫుల్ గా ఉన్నావు? భారంగా ఉన్నావా లేదంటే హెల్ప్ఫుల్ గా ఉన్నావా? అవును, మీరు అన్నట్టే కామెంట్లలో కూడా అప్పుడు కూడా ఇవే పెట్టిరు, అమ్మ నాన్నలకు సేవ చేయరా ఫస్ట్, ప్రజల సేవ కాదు అన్నారు. అయితే ఇంకా నేను వాళ్ళకి సేవ చేయలేదు, ఓకే ఇది ఒప్పుకుంటా. కానీ చదువుకున్న యువకులు రావాలన్న ఆలోచనతోనే ముంగట్టుకొచ్చినా మేడం. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ముందు అయినా నేను అమ్మ నాన్నని చూసుకుంటా, మంచిగా సేవ చేస్తా. ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఇయర్స్ ఉంటాయి మీకు? 32 ఉంటాయా? ఎప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటా? 40 ఏళ్ళకా? ఇప్పుడు చేసుకుందామనే ఉంది, కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే చూడరాదు, అందమైన మనసు మేడం,
నన్ను నా లవ్ యాక్సెప్ట్ చేయరంటే మీరు ఒప్పుకుంటది. ఇంకా ఎవరు ఎట్లా ఒప్పుకుంటారు మేడం? ఇంకెవరెట్లా ఒప్పుకుంటారు అంటే ఇట్లానే ఇట్లా కంటిన్యూ చేసుకుంటూనే ఉంటావా? ఇంకెప్పుడు చూసుకుంటావా? వాళ్ళకి ఎప్పుడు సెటిల్ అవుతావు? అంటే ఇదైతే వాళ్ళకు ఉంటాయి కదా ఆశలు, నా కొడుకు నన్ను చూసుకుంటాడు. ఎలాగో ఒక మినిమం ఒక 5 years వరకు చేస్తుండొచ్చు హార్డ్లీ వాళ్ళు. వాళ్ళకి చేతగాక ఒక 5 సంవత్సరాలు చేస్తారు, ఏదో ఒకటి చేసి నీ కడుపు నిండా పెడతారు. సో ఆ తర్వాత వాళ్ళ అడ్డం నేలకు పడిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కరెక్టే మేడం. ఇది అయితే చాలా బాధాకర, అంటే ఇది ఎమోషనలే. నాకు ఎప్పుడైనా నేను ఒంటరిగా ఉన్నా అని బాధపడుతూనే ఉంటా. ఎందుకంటే కొంచెం మంచి ప్రయోజకులు ఉన్నాయి, ఏదైనా పని చేసుకొని అమ్మ నాన్న కూడా అంటారు కోడలు పిల్లు ఉంటే మాకు ఆసర అవుతుంది, చూసుకోరా ఏదో ఒక పని చూసుకొని ఈ వీడియోలు అన్ని బంద్ చేసి బిగ్ బాస్ అవంటే అంతలో ఈజీగా కావు, అవి పని చూసుకొని నెలకు 10,000 అయినా సరే చేసుకొని ఒక కోడలు పిల్లని చేసుకో, పెళ్లి చేసుకో, అట్లా ఉండు క్రమశిక్షణగా అని ఇట్లా అంటారు. సరే, ఇప్పుడున్న జనరేషన్ కి ఎక్కువ ట్రెండింగ్ ఏంటో తెలుసా? ఈజీ వర్క్, ఈజీ మనీ ఎలా సంపాదించుకోవాలో తెలుసా? తెలియదు మేడం. తెలీదా? అందరికి యూట్యూబ్ ఛానల్స్ ఉంటున్నాయి, మీకు ఒక ఛానల్ ఉందా? యూట్యూబ్ ఛానల్ అంటే నార్మల్ గా కొన్ని వీడియోస్ పెట్టినా మేడం. ఛానల్ ఉంది అంటే పర్ఫెక్ట్ నా దగ్గర పరికరాలు, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఏం లేవు మేడం. మరి ప్రమోషన్స్ చేస్తున్నావు కదా, ఎట్లా చేస్తున్నావు? అవి అంటే ఒక బ్రదర్ హెల్ప్ తీసుకుంటున్నాం మేడం, ఆయన దగ్గర అన్ని ఉన్నాయి. మరి అట్లనే ఆ హెల్ప్ తీసుకొని మీ ఛానల్ ఏదో చేసుకోవచ్చు కదా, నీ ఛానల్ తోనే గ్రోప్ కావచ్చు కదా. అవును మేడం, అది కూడా. మరి ఎందుకు ఏదో పక్కన బతికించే బదులు నువ్వే బతకొచ్చు కదా మంచిగా. అది కూడా ఓకే మేడం, అట్లే అనుకుంటున్నా. ఇప్పుడు నెలకు 10,000 ఏదో ఒక చిన్నపాటి జాబ్ తీసుకొని మంత్లీ కొన్ని సేవింగ్స్ చేసుకొని మంచి పరికరాలు కొనుక్కొని యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి రెవెన్యూ ఉంటుంది. హానెస్ట్లీ స్పీకింగ్ ముందన్నా మంచిగా యూట్యూబ్ లో కూడా అటు వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో కూడా రెవెన్యూ సంపాదించడానికి ప్రయత్నిస్తాం మేడం. ఓకే, ఇది కంపల్సరీ షూరా? నమ్మాలా? షూర్ మేడం. అంటే మీరు ఇందాకే చెప్పారు, నేను పీజీ అయిపోయిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయ్యాను, సివిల్స్ అయిపోయిన తర్వాత టీచింగ్ వెళ్ళాను, అక్కడ నన్ను ఇట్లా చేసినారు, నాకు షేమ్ఫుల్ గా అనిపించింది అని చెప్పినారు. మరి ఇప్పుడు చెప్పింది నిజంగానే చేశాడన్న నమ్మకం మాకు ఎలా రావాలి? అంత చదివినప్పుడే మోడల్ అయిపోయినావు, ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతావు? అంటే నమ్మకం ఎలా రావాలంటే ఇంకా మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు అయినా నా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇట్లా చూడాలా మేము? చూసినా లేకుంటే నేనే సక్సెస్ అయ్యి కూడా, సక్సెస్ అంటే ఓవర్ నైట్ కాదు, ఒక్కొక్కసారి వెనక ముందు అవుతుంది, కానీ మంచిగా క్రమశిక్షణగా ఇప్పుడు అమ్మ నాన్నలు కూడా అంటారు. అప్పుడైతే అమ్మ నాన్న వాళ్ళకి ఆశలు ఉండే, అరే వీడు చదివిపిస్తున్నాం కష్టపడి గొప్ప ప్రైజ్ ఎక్కడైతారని. ఇప్పుడు వాళ్ళు అంటారు చిన్న పని అన్నా వేసుకొని పిల్లల్ని చూసుకొని పెళ్లి చేసుకోవాలి, ఇది అంటారు కదా. ఈ టైపు ఈ దిశగా అడుగులేసి నేనే వచ్చి మీకు రిపోర్ట్ చేస్తాను, మళ్ళీ చూస్తాను, వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి, అసలు రాజకీయం సైడ్ ఎందుకు వెళ్ళాలనుకున్నారు? యువతకు న్యాయం చేద్దామని, నిరుద్యోగుల కోసం అంటే అది రొటీన్ అవుతుందేమో కానీ, కాకపోతే యువ దశలో రావాలి. వృద్ధులైనాక వచ్చి సర్వీస్ చేస్తా అనడం కంటే యువ దశలో వచ్చి ఇప్పుడు ఎలక్షన్స్ కు ముందు గడప గడపకి ఎట్లా తిరుగుతారో, నేను విన్ అయినాక కూడా గడప గడపకి తిరిగి అన్ని సమస్యలు పరిష్కరిస్తా. యువ విద్యావంతులు, చదువుకున్న విద్యావంతులు యువకులు ముంగటికి రావాలి అని అడిగారు. బర్రెలకని ఫాలో అయ్యారా మీరు? అంటే ఆమె తర్వాత నేను వేసిన కాబట్టి ఆమెను కాపీ కొట్టినావా అని చాలా మంది నన్ను కామెంట్ కొట్టిరా. నిజంగానే అంటే ఆమె గిడంగా సేమ్ యువత కోసమే డైలాగ్స్ కొట్టింది, ఇంకొకటి ఆమె ఇట్లా సాంగ్ వాడిపించుకుంది కదా, పాడిపించుకుంది సాంగ్ కూడా. పాట ఏమన్నా వాడతారా? పాట అంత ఏం రాదు కానీ, కాకపోతే ఏంటంటే నేను ఆమె కాపీ కొట్టడానికి కాదు కానీ, అంటే నా జాబ్ కూడా పోయింది, పోతే ఇక ఇదే టైం మంచిగా. ఆమె గిడ డిగ్రీ చేసిందా? డిగ్రీ చేసింది, కాంపిటేటివ్ కి ప్రిపేర్ అయింది. సో నెక్స్ట్ రాజకీయంలోకి వెళ్ళింది యువత కోసం, నెక్స్ట్ పాటలు వాడించుకుంది ముందు. అయితే నేనేంటంటే ఉన్న జాబ్ పోగానే ఇక ఇదే సరైన వాళ్ళ తమ్ముడు ఏంది కాదు. కానీ ఇంకో విషయం ఏంటంటే నామినేషన్ వేయడానికి కూడా నాకు డబ్బులు లేకుంటే ఫోన్ పే నెంబర్ పెట్టినా నేను. ఓకే, అది మరి ఎంతవరకు కరెక్ట్? అది మరి వచ్చినాయా డబ్బులు? వచ్చినాయా మరి? ఫోన్ పే నెంబర్ పెట్టినావు కదా. రాలే, నాకు అందరు అన్నారు నీకు డబ్బులు వస్తాయి, నువ్వు ఫోన్ పే పెట్టుకొని తిరిగినావంటే డబ్బులు రాకుండానే ఉంటుందా? రాలే, అవుదాం ఎందుకు మేడం, హానెస్ట్ గా చెప్తున్నా. అసలు ఎందుకు నామినేషన్ చేయాలనుకున్నావు? అదే యువత కోసం అని మాత్రం చెప్పకు. అంటే డబ్బుల కోసం కాదు మేడం, డబ్బుల కోసమే. మేము చూసినంత వరకు డబ్బుల కోసం, ఎందుకంటే స్కానర్ పెట్టుకొని తిరిగినావంటే డబ్బుల కోసమే. డబ్బులు కొట్టిన తర్వాత అంతే. అంటే మీరు అనుకుంటారు వీడు పని చేసేతగాక ఈజీ మనీకి అలవాటైనవని మేము అనుకుంటున్నాం. ఎందుకు మరి ఫోన్ పే పెట్టినావు? నువ్వంతా యువత కోసం పార్టిసిపేట్ చేసినప్పుడు, పోరాటం చేసినప్పుడు
అప్పుడు ఉద్యమంలో ఎట్లా పోరాడిరో అట్లా యువత కోసం పోరాడినప్పుడు ఆ, ఎందుకు ఫోన్ పే పెట్టాల్సి వచ్చింది? మేడం ఈజీ మనీ అయితే కాదు, అంటే ఈజీ మనీ కానీ అంటారు చాలా మంది కామెంట్ కూడా. అమ్మ కూడా ఒక్కొక్కసారి మా నాన్నగారు కూడా ఆవేదన చెంది అంటాడు. కంటక్ లో ఊరా బర్రెలెక్క మీకు కాదు లేదా? పరిచయం ఉందా పోనీ? పరిచయం కూడా లేదు మేడం, లేదా? లేదు అబద్ధం. ఓకే. అయితే ఇంకా మా నాన్నగారు కూడా అంటాడు, కాలు చేతులు లేని వాళ్ళకి పని ఎందుకు చేయవరా, మంచి కష్టపడి పని చేయ. కదా మరి నీకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, కాలు చేతులు లేని వాళ్ళే. ఒక అమ్మాయికి 2 చేతులు లేవు, కానీ ఆ చేతులు లేకపోయినా తను కోన్లు వేస్తూ తన తల్లిని బతికిస్తుంది. అవును తెలుసా మీకు? అవును, ఫోన్ పే నెంబర్ పెట్టుడేంద్రా, ఈజీ మనీకి అలవాటు పడ్డావు అన్నట్టు మీరు అన్నట్టే అన్నారు. మరి ఫోన్ పే ఎందుకు? పెట్టినామంటే ఈజీ మనీలా. నీకు ఇంత తెలివి ఉంది, ఇంత టాలెంట్ ఉంది, ఇంత చదువుకున్నావు, నువ్వు అసలు ఫోన్ పే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అవును మేడం, మీరు అన్నట్టు ఈజీ మనీ అని చాలా మంది కామెంట్లు పెట్టారు. బెట్టింగ్ యాప్స్ లో ఏమైనా పార్టిసిపేట్ చేసినావా? బెట్టింగ్ యాప్స్ నాకు ఒకటి వచ్చింది, లోటస్ 365 యాప్ నుంచి ప్రమోషన్ చేయమని. చేసినావా? ప్రమోషన్ చేయలే. చేసినావా? ఎందుకు? ఎందుకంటే నీకు అలవాటే కదా ఇలాగో ప్రమోషన్స్ చేయడం. ప్రమోషన్ చేయడం అలవాటే కానీ బెట్టింగ్ యాప్లు చేయొద్దు అని నేను పాజిటివ్ యాటిట్యూడ్. డబ్బులు వస్తున్నాయి కదా, డబ్బులు వచ్చినప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేముంది? వస్తాయి కానీ అది కావాల్సింది డబ్బు కదా మనకు. అది ఈజీ మనీకి అలవాటు పడ్డప్పుడు బెట్టింగ్ యాప్స్ అయితే ఏముంది, ఏదైతే ఏముంది, కావాల్సింది ప్రమోషన్స్ అక్కడ. అవును మేడం, కాకపోతే ఇక ఆ విషయంలో నాకే మనస్సాక్షి ఒప్పుకోలేదు. ఎందుకంటే యువతను మొత్తం మళ్ళీ చెడు మార్గంలోకి నడిపిస్తుంది, బెట్టింగ్ యాప్లు చేయొద్దు అని అనిపించింది. మామూలుగా ఈజీ మనీ మీరు అన్నట్టు పని చేయకుండా సులువుగా డబ్బు సంపాదించడం అన్నట్టు ఆ దిశగా కాకుండా ఇదైతే సామాజిక స్పృహతో అని మళ్ళీ అందరూ రాంగ్ ట్రాక్ లో అవుతారు, ఇది బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది, చెయ్యొద్దు అని నేనే సెల్ఫ్ డిసిషన్ తీసుకున్నాను. ఎలాంటి ప్రమోషన్స్ చేస్తావు ఇప్పటి వరకు చేసినవి? ఎలాంటివి చేసిన అంటే మామూలుగా ఇవే మేడం. స్కామింగ్ చేస్తావా? ఇప్పుడు చాలా వరకు స్కామ్ కూడా చేస్తున్నారు కదా, సో అట్లా ఈజీ మనీ కదా అవి. లక్కీ డ్రాలు ఇట్లా చేస్తావా? పార్టిసిపేట్ చేసినావులే అంటే ఇండైరెక్ట్ గా బెట్టింగ్ యాప్స్ లాగానే చేస్తున్నావు. సారీ మేడం, అంటే ఒకటి సారీ ఎందుకు? సారీ చెప్తే నీ పైసలు నాకు వస్తాయా? అంటే చేయొద్దు అనుకున్నా, ఒకటి అనుకున్నావు కానీ చేసినావు, ఎందుకంటే డబ్బులు చూడగానే అట్లా. ఒకటి బెట్టింగ్ యాప్ అయితే చేయలే కానీ లక్కీ డ్రా ఒకటి సడన్ గా చేసిన. అదేంటి మరి లక్కీ డ్రా ఏంటి? స్కామింగ్ కదా, లైక్ కామెంట్లలో ఇది స్కామింగ్ అంతే కదా. కామెంట్లలో ఇదో స్కామ్ రా అని అందరు డైరెక్ట్ బెట్టింగ్ యాప్స్ ఏంది డైరెక్ట్ అటాక్ చేయడం, ఈ లక్కీ డ్రా ఏంటి? కామెంట్లలో అదే పెట్టారు మేడం, ఇది పెద్ద స్కామ్ రా అయ్యా, నీకు అదేంటి ప్రమోషన్ కి ఎంత డబ్బులు తీసుకున్నావు రా అని బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. ఎంత తీసుకున్నావు మరి? అంటే తీసుకున్నావా? ఒక 10,000 కాదు మేడం, నాకు అంత మరి 200K 300K ఫాలోవర్స్ లేరు కాబట్టి 10K ఏమి ఇస్తలేరు కానీ. ఏం లే, అంటే ఇట్లా అట్లా తీసుకుంటుంటే ఫాలోవర్స్ వాళ్ళే వస్తారు కదా, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు. మరి ఇంకేంటి ఈజీ మనీ అంటే ఇక 4K దాకా తీసుకున్నా. కాకపోతే ఏంటంటే అది చేసేది కాకుండా తర్వాత నేను రియలైజ్ అయినా ఇట్లాంటి లక్కీ రాలయ్య అవి చేయొద్దని కామెంట్లలో కూడా తిట్టారు మేడం. ఎమ్మెల్సీలలో పార్టిసిపేట్ చేసినావా? ఎమ్మెల్సీ పార్టిసిపేషన్ చేసిన మేడం, కాకపోతే ఎట్లా చేయాలనిపించింది అసలు పార్టిసిపేషన్? నేను డిగ్రీ పట్టభద్రులు వేసే ఓట్లు కదా అవి, గ్రాడ్యుయేట్స్. అంటే మీకు అర్హత లేదు కదా, మీరు అర్హులు కాదు కదా. నా పీజీ ఉంది కదా. పీజీ ఉంది కానీ అది వేరే కదా, మీది పిహెచ్డి పులిహోర కదా, సో ఇక్కడికి వెళ్ళకూడదు కదా, మీది వేరే రూట్, ఇక్కడికి వచ్చేది వేరే వాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ వేరు, మీ మైండ్ సెట్ వేరు కదా. మీరు అంతా కామెడీకి వెళ్ళాల్సింది, మూవీస్ లోకి వెళ్ళాల్సింది, షోస్ లోకి వెళ్దాం అనుకున్నారు, సో ఇందులోకి రావడం కరెక్ట్ వే కాదు కదా. అంటే ఇక పట్టభద్రులకు ముఖ్యంగా సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి, అవన్నీ నిరుద్యోగ సమస్య అని చేసినవులే. ఫైట్ అంటే అది నామినేషన్ వేసిన మేడం, కానీ రిజెక్ట్ అయింది మేడం. స్ట్రైక్స్ చేసినావా ఏమైనా నిరుద్యోగుల కోసం? స్ట్రైక్స్ ఏం చేయలేదు మేడం. ప్రమోషన్స్ కోసం వరుతావా? డైలాగ్స్ యూజ్ చేస్తావా? ఒకటి కామెంట్ ఒక్క ప్రమోషన్ రాలేదు మేడం, ఇట్లా డైరెక్ట్ సిద్దిపేట మోడల్ మీ వ్యాపారం ఏదైనా సరే నేను ప్రమోషన్ చేయడానికి రెడీ, నాకు మెసేజ్ చేయండి అని పెడితే ఒక్క మెసేజ్ రాలేదు. అయ్యా ఎందుకట్లా? ఏమో అసలు నేను మిస్టర్ ఫెయిల్యూర్ లాగా అనిపిస్తుంది మేడం, అన్నిట్లలో ఫెయిల్. మీరు ప్రమోషన్స్ లలో ఫ్లాప్ అయినారు, ఇండైరెక్ట్ గా అయితే ఫ్లాప్ అయినారు, డైరెక్ట్ గా మీరు మనీ సంపాదిస్తున్నా అనుకుంటున్నారు. ఏం సంపాదిస్తలే, డైరెక్ట్ ఫ్లాప్ వస్తలే ప్రమోషన్. వాచ్మెన్ జాబ్ అని చెప్పినారు, వాచ్మెన్ జాబ్ లో ఫ్లాప్ అయినారు, బిగ్ బాస్ లో ఫ్లాప్ అయినారు, ఇంకెక్కడికి వెళ్ళినారు? అగ్ని పరీక్ష ఇదే కదా, శ్రీదేవి డ్రామా కంపెనీలో నెక్స్ట్ ఎపిసోడ్ కి వెళ్ళలేదు. సో ఏంటి మరి నెక్స్ట్ లైఫ్ సక్సెస్ అవుతుందా? అన్నిట్లలో ఫెయిల్యూర్ మిస్టర్ ఫెయిల్యూర్ లాగానే ఉన్నా మేడం. నేను మిస్టర్ ఫెయిల్యూరే, మీరు లాగానే ఉన్నా కాదు, ఫెయిల్యూరే కదా. కానీ మిస్టర్ ఫెయిల్యూర్ పోయి ఏదో ఒక రోజు లైఫ్ లో సక్సెస్ అంటుందా, ఫెయిల్యూరే ఉందా మొత్తం?
సక్సెస్ లేదు మేడం. ఇప్పటి వరకు నా పేజీ పీజీలో అన్ని పాస్ అయినవా? ఆయన పాస్ అయినా పోయినాయా ఏమైనా? పోలే, పాస్ అయినా వద్దు అనుకో మేడం. పోయినా గానీ పాస్ అయినా అని చెప్పుకుంటున్నావా? మీరు సర్టిఫికేట్లు చూపెట్టమన్నా చూపెడతా కానీ పాస్ అయిన, డిగ్రీ పాస్ అయినా, పీజీ పాస్ సివిల్స్ లో చదివేవాడివా లేదంటే అందరిని చూసి వెకిలింతలు నవ్వుకుంటే అట్లుండేదా? అందరిని చూసి వ్యంగ్యంగా ఏమైనా అటెంప్ట్స్ ఇచ్చినావా పోనీ? ఒక అటెంప్ట్ అంటే 2017 ఇచ్చిన మేడం. వచ్చిందంట కదా మీకు జాబ్? రాలేదు మేడం. వచ్చిందంట కదా? వస్తే కలెక్టర్ గా వచ్చి కలెక్టర్ హోదాలో మీకు ఇంటర్వ్యూ ఇద్దరు. అసలు మీ డ్రీమ్ ఏంటి ఇంతకు? అంటే స్కూలింగ్ అప్పటి నుంచి అయితే కలెక్టర్ అవ్వాలి అని ఉండే. ఇప్పుడు ఏం అవ్వాలని ఉంది? ఇప్పుడు యాక్టర్ అయ్యా. బ్రహ్మానందం తర్వాతనా? అంటే బ్రహ్మానందం లాగా నేను అంత నవ్వించలేను కానీ అంటే కామెడీ చేసే టాలెంట్ ఉంది. అంటే ఎలా ఉంది మీ టాలెంట్ ఉందని ఎలా ప్రూవ్ చేస్తారు? కామెడీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మిమ్మల్ని నవ్విస్తుంది. నవ్వించండి. హనీ, నువ్వే నా గుండెలో ఉన్నావు, హనీలాగా నువ్వు, తేనెలాగా ఉన్నాయి నీ మాటలు, తేనె లాంటి ప్రేమ నీలో ఉంది అని, నేను నీ కొరకు ఏదైనా చేస్తా, నువ్వే నా సర్వస్వం. ఇది జోకా? జోకా ఇది? ఇది సీరియస్ గా చెప్పిన, నా మనస్ఫూర్తిగా సీరియస్ సీరియస్ గా చెప్పినా జోక్ గా చెప్పినా వర్డ్స్ అయితే అర్థమైతాయి కదా. సో నేను తెలుగే, నాకు తెలుగు తప్ప ఇంకే లాంగ్వేజ్ రాదు. ఇంగ్లీష్ మీలాగా మీకు వచ్చినంత ఇంగ్లీష్ కూడా రాదు. కామెడీ లాగా నవ్వు రాలేదు, నాకు నవ్వు కూడా రాలేదు అసలు. ఇదా మీ టాలెంట్? అయ్యో మేడం, మరి నేను ఎంతో టాలెంట్ ఉందని నేను పొంగిపోయి ఆకాశాన్ని దాకుతున్నా. అదే ఎందుకు? అదే కదా మీలో ఉన్న లోపం ఏంటో మీకు తెలుసు. ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్? అంటే మరి అందంగా ఉన్నా అని లేదు, అది నేను ఏదో కలెక్టర్ అయినా అని కాదు. మరి దేనికోసం వచ్చింది ఓవర్ కాన్ఫిడెన్స్? ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే తెలుసు అప్పుడు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఉండద్దు వాస్తవం. స్పెల్లింగ్ ఏంటిది ఓవర్ కాన్ఫిడెన్స్? ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవిఆర్ ఓవర్. ఓవరా అయిపోయింది. కాన్ఫిడెన్స్ CONFIDENCE. కరెక్టేనా? మీరు కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ నేను కన్ఫ్యూజ్ చేయడం ఏంటి? మీరు ఎంఏ ఇంగ్లీష్ కదా? కరెక్టే మేడం. నేను చదువుకోలేను, ఎంఏ ఇంగ్లీష్ చేసినారు, సో మీరే చెప్తున్నారు కదా. 100% కరెక్టే. 100% కరెక్టేనా? మీరు కన్ఫ్యూజ్ చేసి మరి దీన్ని బట్టి మీరు లెక్చరర్ కావచ్చు కదా. ఎందుకు ఈ మోడల్ ఎందుకు అసలు? మోడల్ అంటే కొంచెము అంటే ఎంత మెజారిటీ వచ్చింది ఎమ్మెల్సీలో? మెజారిటీ అంటే ఎంపీ అప్పుడు 1264 ఓట్లు పడ్డాయి మేడం. వాళ్ళందరికి థ్యాంక్ఫుల్, ఎందుకంటే ప్రతి ఓటు విలువైంది. 1264 ఓట్లు అయితే పడ్డాయి. కొన్ని ఓట్లు సడన్ గా పడ్డా ఏదో ఇట్లా ప్రెస్ చేసారు అన్నా కానీ 1000 మంది కన్నా 1000 మంది అయినా మినిమం నా వెంట నన్ను నమ్మి ఓటేసారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు నేను థ్యాంక్ఫుల్ మేడం. ఇంతకు మీకు డెడికేషన్ అంటూ ఒక డైలాగ్ ఉంది కదా? అవును. ఏంటా డైలాగ్? అరచేతి నడ్డు పెట్టి సూర్యుని నాపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపోయి. ఎంత మంచి వీడియోలు చేయరు, మొత్తం బ్యాడ్ కామెంట్లే పెడతారు, మొత్తం వల్గర్ గా. ఆపలేరా మిమ్మల్ని? అప్పుడే ఈ డైలాగ్ వచ్చింది, అరచేతి నడ్డు పెట్టి సూర్యుని నాపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపలేవు, సిద్దిపేట మోడల్ అంటారా బాబు అని. మరి ఇంత ఈ డైలాగ్స్ కొడుతున్నావు కదా, నువ్వు సివిల్స్ ప్రిపేర్ అయినావు, ఈ డైలాగే యూజ్ చేసుకొని మరి ఏదైనా ఒకటి అచీవ్ కావచ్చు కదా. అదే మేడం, అచీవ్ అంటే కన్సిస్టెంట్ గా ఫోకస్డ్ గా మల్టిపుల్ గోల్స్ ఉండదు మీరు అన్నట్టు, ఒకసారి అది ఒకసారి ఇది అని కాకుండా ఒక్కటే ఫోకస్డ్ గా పెట్టుకొని ఇప్పుడు ఒక్క దాని వైపు ఒకటే దిశగా అడుగులు వేస్తాం మేడం. అడుగులు వేసి ఇప్పుడు వేస్తావా? ఇప్పుడు స్టార్ట్ చేస్తా, సక్సెస్ అయ్యి మీకు సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూ ఇస్తాం మేడం. ఎన్ని ఇయర్స్? 32 ఇయర్స్ వెంకటేష్ గారు? అంటే మీరు అనుకుంటారేమో ఇక్కడ వాళ్ళ 32 + 30 62కి ఇంటర్వ్యూ ఇస్తావని అనుకుంటారు. అదే అనుకుంటున్నాము, అంతే కదా. డైరెక్ట్ పైన టికెట్ ఇస్తావా ఏంటి? కాదు, టికెట్ అంటే ఇప్పుడు మీరు ఇంతవరకు అచీవ్ చేయడానికే, ఈ మోడల్ కావడానికి, ఇంత అచీవ్ చేయడానికి ఇంత టైం పట్టింది. సో మళ్ళీ మీరు అన్ని కాన్సన్ట్రేషన్ చేసి మళ్ళీ అచీవ్ అయ్యి మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇచ్చేసరికి మళ్ళీ ఎంత టైం పడుతుంది? ఒక 40 ఏళ్ళ? మీరు అంటే 40 ఏళ్ళు పట్టది టికెట్ కొట్టక ముందే భూమి మీదకి వచ్చినందుకు ఒక ఖచ్చితంగా సార్థకం చేసుకోవాలి. ఏంటంటే ఒక మంచి సిద్దిపేట మోడల్ అనేటోడు సక్సెస్ అయ్యిండు, చాలా మైల్ స్టోన్స్, ఉన్నత శిఖరాలు చేరుకుండు అది అందరి కసితోని ఉన్నా. నీలో ఉందా ఫస్ట్ కసి? ఉంది మేడం, కసి ఉంది కానీ మైనస్ పాయింట్ ఏంటంటే మరి ఎక్కడ పోతుందో అర్థమైతే. హార్డ్ వర్కింగ్ ఉంది కానీ దాన్ని కరగదీయలేవు, అంతేనా? కరగదీయలేను, మళ్ళీ దానికి దగ్గర ఎట్లా మరి ఫలితం రావాలంటే ఎట్లా? అదే మేడం, శ్రమ దానికి దగ్గర హార్డ్ వర్క్ చేస్తలేను అనుకుంటా మేడం. అందుకే మాటలతోనే బతికేస్తావా? మాటలతో బతకడం అప్పుడు 20th సెంచరీ దాకా అట్లా నడిచింది, కానీ ఈ 21st సెంచరీలో మాటలతో బతకలేము. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ అంటే చికెన్ బిర్యానీ. థ్యాంక్ యూ మేడం, మీరు రాగానే వచ్చేసరికి 2 లెగ్ పీస్లు ఉన్నాయి,
మీరే చేసిరా మేడం అది? మీ చేతి అంటారు కదా. అవునండి. అమ్మో! కానీ మీరు ఇంత ప్రేమగా అసలు నాకు తెలిసి ఎవరికి పెట్టే అంటే మీరు 2 లెగ్ పీసులు పెట్టి చికెన్ బిర్యానీ నా ఫేవరెట్ డిష్ మళ్ళీ అడుగుతారు. మీరే సర్వ్ చేసి వచ్చి రాగానే ఓకే. ఓకే. ఓకే అడుగుతారు. కానీ ఇందులోనే అర్థం చేసుకోవచ్చు. మీరు చికెన్ బిర్యానీ 2 లెగ్ పీసులు పెట్టి నాకు మంచి ఆతిథ్యం ఇచ్చిర్రు చూడు. హ్మ్. మీ హాస్పిటాలిటీని బట్టి అర్థం చేసుకోవచ్చు. మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో. అంటే ఓకే. థ్యాంక్ యూ. త్వరలో డేట్ ఫిక్స్ చేయరు. నేనైతే ఇప్పుడు మా అమ్మగారికి ఫోన్ చేసి చెప్పాలి హ్మ్. కోడలి పిల్లి ఇంటికి వస్తుందని. ఓకే. మరి డేట్ ఫిక్స్ చేయరు. ఎవరు కోడలి పిల్ల ఎవరు ఇంతకు? మీరే నేనా? మీతోనా? చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మీరు వండి పెట్టి అయ్యో, నాకు సాధారణంగా ఒక వ్యక్తి అంటే వ్యక్తికి ఇష్టమైన ఏవైనా తెప్పిస్తారు కానీ తెప్పించినంత మాత్రం కోడలి పిల్ల అనే అంతలా ఉండదే. తెప్పించిర్రు అంటే మీరు వండి పెట్టిర్రు తెప్పియలేగా. అబ్బో. ఓకే. అసలు ఎందుకు నీకు ఆ ఫుడ్ ఫేవరెట్ అయింది? ఫేవరెట్ అంటే అదే మేడం మామూలుగా లెగ్ పీసులు తినడం అలవాటు. ఫేవరెట్ బిర్యానీ అంటే ఇష్టం. రోజు లెగ్ పీస్లే తింటావా? రోజు కాదు, ఎప్పుడైనా మామూలుగా ఇట్లా ఎటైనా వెళ్ళినప్పుడు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే ఇంట్లో నుంచి బయట నుంచి బాత్రూమ్ అట్లా వెళ్ళినప్పుడు. మీలాంటి అందమైన అమ్మాయిలను కలిసినప్పుడు ఆ చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది. అవునా? ఓకే. ఓకే. మరి ఇంట్లో మమ్మీ వాళ్ళకి ఎలాంటిది పెడతారు? కాకపోతే ఇప్పుడు అనిపిస్తుంది చికెన్ బిర్యానీ కాదు నా ఫేవరెట్ డిష్, హనీ. ఈ రోజు నుంచి తేనెను తాగేయాల్సిందే. ఓకే. లేదు, హెల్దీగా ఉండు తాగి. అమ్మ హనీ నాన్నకి ఎలాంటి ఫుడ్ పెడతావు? హనీ అంటే డాబర్ హనీ కాదు, ఓకే. ఓకే. పర్లేదు, దట్స్ ఇట్. ఈ హనీ డాబర్ హనీ. అమ్మ నాన్నకి ఎలాంటి ఫుడ్ పెడతావు రోజు? అమ్మ కంట్రోల్ బియ్యమా? నిజం మేడం, నేను సక్సెస్ కాక కంట్రోల్ బియ్యం పెడుతున్నా మేడం. మరి నువ్వెందుకు బిర్యానీ తింటావు? ఏం సాధించి సాధిస్తావా లేదంటే ఉండి సాధిస్తావా? అసలు మినిమం కనీస బాధ్యతలు నెరవేర్చలే నేను. ఎందుకంటే మరి ఎందుకు మరి నీకు ఆ బిర్యానీ? కంట్రోల్ బియ్యం నిజం మేడం, ఇంట్లో కంట్రోల్ బియ్యం తింటున్నాం. అసలు చెప్తే ఇప్పుడు కామెంట్లలో తిడతారు, ఎందుకంటే నువ్వు అమ్మ నాన్నని మంచిగా చూసుకోను ప్రజలకి రాజకీయంగా. మరి నీకు రోజు బిర్యానీ కావాలి కదా, ఎక్కడ నుండి రావాలి? ప్రమోషన్ వీడియోసా? ప్రమోషన్ వీడియోస్ లో కూడా నాకు పెద్ద ప్రమోషన్స్ వస్తలే, ఎందుకంటే నాకు 100K ఫాలోవర్స్ కూడా లేరు. మరి ఎట్లా పెరగాలి? నువ్వు ఇట్లా మొత్తం క్రంజీ వీడియోస్ చేస్తే ఎట్లా పెరగాలి? అవును మేడం, అసలు ఈ క్రింజ్. ఇప్పుడు హనీ మేడం మీరు చెప్పినందుకు, మీరు హనీ అంటే హనీ లాగానే ఉన్నారు, తేనె లాగానే. మీరు ఇంత చదివినారు కాబట్టి మీరు ఒక 10 మెంబర్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉండాలి, కానీ మిమ్మల్ని చూసి వీడేంటిరా పక్క గిడ రానివ్వకుండా ఉండొద్దు. ఇప్పటి నుంచి కంట్రోల్. ఎందుకంటే సివిల్స్ చేసినారు, సివిల్స్ కి ప్రిపేర్ అయినారు. అవును, సివిల్స్ కి ప్రిపేర్ అయిన స్టూడెంట్ కి ఎలా ఉంటుంది మైండ్ సెట్? అవును మేడం. మరి మీ మైండ్ సెట్ ఏంటి? మట్టిలో పోసినట్ట? మట్టిలో పోసినట్టు కాదు, ఈ కంట్రోల్. మట్టిలో మాణిక్యాన్ని తీసుకొచ్చినట్ట, మట్టిలో నీళ్లు కలిపినట్ట? మట్టిలో మాణిక్యాన్ని తీసుకొచ్చినట్టు. ఎక్కడుంది మాణిక్యం? మట్టిలో మాణిక్యం తీసుకొచ్చినట్టు హనీ మేడం మీకు చెప్తున్నా 100%. నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా ఇస్తా మీకు. మట్టిలో మాణిక్యం లాగా ముందుకోయి మంచిగా ఇప్పుడు కంట్రోల్ బియ్యం తింటుర్రు. ఉన్న ఫ్యాక్ట్ మీరు అడగక ముందే మీరే గ్రహించారు, ఎందుకంటే నేను ఎట్లాగో ఎందుకంటే నువ్వు ఎలాగో బిర్యానీ తింటున్నావు, వాళ్ళు ఏమన్నా తిననే, నీకు అవసరం లేదు అంతే కదా. నెక్స్ట్ వాళ్ళు ఉన్నన్ని రోజులే కదా నువ్వు బిర్యానీలు, వాళ్ళు పోయిన తర్వాత రోజు బిర్యానీ తింటావా? కాదు మేడం, అయితే ఇది మీరు అన్నట్టు ఇప్పటి నుంచే వాళ్ళని సంతోష పెట్టే విధంగా 100% మీరు నాకు మంచిగా చెప్పారు. ఇది అందరికి రోల్ మోడల్గా ఉండాలి. వాటి సిద్దిపేట మోడల్ అంటే క్రింజు స్క్రాప్ లెక్కనే అనుకుంటారు, అట్లా కాకుండా సిద్దిపేట మోడల్ అనేది పోయి రోల్ మోడల్ కావాలంటే నేను కన్సిస్టెన్సీగా ఒకటి పని చేసి ఏదైనా సక్సెస్ అయ్యి జాబ్ చూసుకొని మంచిగా పెళ్లిని చూసుకొని పెళ్లి చేసుకొని అమ్మ నాన్న కంట్రోల్ బియ్యం అనేది కాకుండా మంచి బియ్యం పెట్టి మంచిగా వాళ్ళని చూసుకుంటా అని నేను 100% ఇది ఇవాళ ఇంకెంత టైం పడుతుంది వాళ్ళు బిర్యానీ తినడానికి? ఇవాళ నుంచి ఆచరిస్తాం మేడం. వాళ్ళు బిర్యానీ తినడానికి ఇంకెంత టైం పడుతుంది? మీరు రెగ్యులర్ గా బిర్యానీ తింటున్నారు, మీ రొటీన్ వచ్చింది, వాళ్ళు ఎప్పుడు తినాలి బిర్యానీ? మరి తినాలంటే అదే మేడం మీరు అన్నట్టు నేను ఈ మిస్టర్ ఫెయిల్యూర్ అనే ఈ మార్కను తీసేసుకొని సక్సెస్ దిశగా అడుగులు వేయాలి. సక్సెస్ దిశగా ఎప్పుడు వేస్తావు మరి అడుగులు? వేసుడు కాడనే ఉండు, ఆలోచించుడు, చించి విగ్గు పెట్టుకోవడం. కొందరు అంటారు ఆలోచించి సక్సెస్ కాలేదని ఆలోచించి చించినవా? నిజంగా చించుతావా నువ్వు? చించిదే ఉన్న జుట్టు. అంటే నువ్వు ఒక మోడల్ వి కదా, సో మీ ఒక చెల్లి ఒక అక్కన, మీకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు బాధపడుడే కదా, ఎందుకంటే మరి మీకు ఈ హ్యాపీనెస్, మీరు బిర్యానీ తిని ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఎందుకు బాధపడుతున్నారు అంటే ఇప్పుడు చేరో బాబు అన్నకు పెళ్లి కాలేదనా? పెళ్ళి అంటే ఏదో అంతకు బొంతనే వాళ్ళ చూసి చేస్తారు కానీ అంతగా బొంత అని ఎందుకు కొట్టాల్సి వస్తుంది? ఏమైంది? మీరే కదా చెప్పింది నేను ఒక స్టార్ ని, సెలబ్రిటీని, ఇంత మించిన అందము, మంచి మనసు
చెప్పినారు కదా, కానీ అంతకు దగ్గర బొంత అనేందుకు గంత బొంత అనేందుకు యూజ్ చేయాల్సి వస్తుంది. బొంతాను ఎందుకు చేస్తున్నా ఇంత మరి నన్ను ఏరి కోరి వస్తలేరు కదా నా దగ్గరికి. ఏం కోరి రావాలంటే ఎట్లా ఉండాలి? ఏరి కోరి నువ్వు మోడల్ ఎక్కడున్నావు, నీ గురించి వెతుక్కుంటా వస్తున్నావు. మరి ఏం చేయాలి ఈ జనరేషన్ లో? ఏం కావాలి? నువ్వు మోడల్ ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తున్నాం అనడానికి అనడానికి అంటే ఫస్ట్ డబ్బులు మీరు ఏదో ఒకటి జాబ్ చూసుకొని. ప్రమోషన్స్ చేసినాయని జేబులు నిండినాయా? ఏం నిండలే మేడం. మీరు వచ్చేటప్పుడు ఇంకా చెప్పుకుంటే మీరు కామెంట్లలో వెళ్తారు, హనీ మేడం బస్ ఛార్జీలకు కూడా మీరు ఇస్తేనే వస్తాం మేడం అని అంటే మేడం కూడా నవ్వుకుంది. అది ఇలాంటి ఆ నుంచి రావడానికి కూడా బస్ ఛార్జీలు లేని పరిస్థితులు ఉన్నావు అంటే మరి సిద్దిపేట మోడల్ గా నువ్వు ఏం సక్సెస్ అయినావు అన్నట్టు క్వశ్చన్ మార్క్ పెట్టింది. ఎందుకు జాబుల నుంచి నీకు ఒక జాబ్ అంటుంది కదా, ఎందుకు తీసేసారు? అందరు నాతో నచ్చి ఫోటోలు దిగుతారు అని సిబ్బందికి నా వల్ల ఇబ్బంది అయింది మేడం. కదా, సిబ్బందికి ఇబ్బంది అయినప్పుడు మీకు తెలుసా ఆ క్వశ్చన్? అది తెలుసు మేడం, ఎందుకంటే సిబ్బందికి ఇబ్బంది అవుతుందని చెప్పి నన్ను ఎందులో నుంచి ఊడవీకేస్తారని కూడా తెలుసు. అంటే తెలుసు కూడా మీరెలా దిగిరు? మీకు తెలుసు కదా ఆ ముక్క ఉన్న 10-15,000 ఎంతో చెప్పినారు. 15,000 ఆ 15,000 వాళ్ళకి తోడైనాయి కదా అమ్మ నాన్నకు, వాళ్ళు వృద్ధులే. అవునవును, ఆయన మేడం చిన్న అమౌంట్ అయినా కానీ హెల్ప్ఫుల్ అయింది. కానీ కాకపోతే ఇక ఫోటోలు దిగుడు అంటే ఖచ్చితంగా దిగిరు మేడం. ఇక దిగా అంటే కూడా మంచిగా దిగా అంటే నిన్ను లాక్కెళ్ళి దిగినారా? డైరెక్ట్ వచ్చి గేట్ కానీ టికెట్లు ఇస్తాను నేను. నువ్వు మీద పడినారా? దిగా అంటే గేట్ కానీ టికెట్లు ఇచ్చేటప్పుడు ఇట్లా డైరెక్ట్ దిగేటోళ్ళు. అవునా? అట్లా ఇక ఆయన సిబ్బంది ఇక నువ్వు ఇక్కడ అవసరం లేదు, ఒక స్టార్ వచ్చినా చుట్టుముట్టు చుట్టరే. అవును నిజమే. మరి మీ పైన ఎందుకు మీద పడి ఫోటో దిగరా అని మిమ్మల్ని నిన్న ఫోర్స్ చేసినారా? అంటే మేము అంత పెద్ద స్టార్ ఏం కాదు. జాబులు నుండి తీసేసినారంటే ఏంటి అంటే అదే మేడం, పెయిన్ అయితే నా వల్ల డిస్టర్బ్. అన్ని వీడియోలు నేను అందరు ఫోటోలు తీయడం కానీ వీడియోలు తీయడం డైలాగ్స్ కొట్టడం. మీరు అందరికి తీసి ఇచ్చేవాళ్ళ? వాళ్ళే నాతో తీసుకుందరు, డైలాగ్ చెప్పు అది రకరకాల. సిబ్బందికి ఇబ్బంది అయిందని మీరు చెప్పారు. అవును మేడం. సో ఇబ్బంది అయినప్పుడు మీరు ఏం చేయాలి? వీడియోస్ తీయాలి, డైలాగ్స్ కొట్టాలి, వాళ్ళని ఫేమ్ చేయాలా? చేయొద్దు. వాస్తవానికి కొన్ని రోజులు మా అమ్మ కూడా వచ్చింది ఆ పనికాడికి. ఎట్లా అంటే పని జాబ్ పోవద్దు వీనికి, వచ్చేటోళ్ళకి కూడా ఆడ పక్కకు కూర్చుని ఒక అరుగు మీద ఇట్లా ఫోటోలు అయితే దిగడు నా కొడుకు, జాబ్ ముఖ్యం, మాకు ఉన్న జాబ్ పోతే నోట్ల మన్ను పడ్డట్టు అవుతుంది, వద్దు అని అన్నా కానీ ఇక దిగుడు కంటిన్యూ అయింది. వాళ్ళు గేట్ కాడ డైరెక్ట్ తీసుకుంటూ వీడియో తీసుకుంటూ ఇక మా మేనేజర్ వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఎప్పుడైనా ఇన్ని ఇంటర్వ్యూస్ ఇస్తావు కదా నువ్వు, నీ జీవిత చరిత్ర నువ్వు ఎప్పుడైనా సరిగ్గా చూసుకుంటావా? అంటే ఇంటర్వ్యూస్లలో మొత్తం నువ్వేందనే దాని గురించే తీసుకుంటావు. నువ్వు ఒక పెద్ద స్టార్ అని కాదు కదా తీసుకోవాల్సింది. నేను పెద్ద స్టార్. నీకు ఇట్లా ఇంటర్వ్యూస్ తోనైనా బుద్ధి చెప్పొచ్చేమో అని ఫాస్ట్ గా ఆలోచించి పిలిచి చెప్తారు. సో నువ్వు ఇప్పటి వరకు ఎన్నో ఇచ్చుంటావు. ఎన్ని ఇచ్చినావు? ఇప్పుడు ఇది ఒక మాక్సిమం ఒక 10 ఇవ్వు. 10 ఇవ్వచ్చు కదా. సో అందులో ఒక్కసారైనా విన్నావా ఫుల్ వీడియో? ఫుల్ వీడియో విన్నా కానీ అదే మేడం, ఏంటంటే ఇంకా సక్సెస్ నువ్వు మాటలే ఉన్నాయి, ఆచరించుడు లేదు. అమ్మ నాన్నలు ఎవరైనా కొడుకు పుట్టినప్పుడు ఎంత సంతోషిస్తారో అమ్మ నాన్నలు సక్సెస్ అయినాక కూడా వాళ్ళు అమ్మ నాన్న అట్లా చూసుకుంటావు అన్నట్టు సక్సెస్ అట్లా సంతోషపడాలి. తల్లిదండ్రులను సంతోష పెట్టేవాని లాగా ఉండాలి, కానీ నువ్వు వాళ్ళను దుఃఖపరిచేవాని లాగానే ఉంటున్నావు అని ఇవే తిట్లే ఎక్కువ. మరి నీకు మంచిగా అనిపిస్తుంది దుఃఖపరచడం వల్ల? వాళ్ళను అంత కన్నీరుని అలా రప్పించడం కరెక్ట్ వేనేనా? ఇంతకు ఎదిగి ఒక కొడుకు ఎదిగిందంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటుంది. సో నువ్వు మాత్రం భారంగానే మిగిలిపోయినావు వాళ్ళకి. అవును మేడం, కొంచెం ఏంటంటే ఇక భారంగానే, ఇక బాధాకరం అనిపిస్తుంది మేడం ఒక్కొక్కసారి. నేను ఉద్వేగానికి లోనైతే ఒక్కనే ఉన్నప్పుడు అరే ఏందిరా బాబు, అసలు మా అమ్మ నాన్న నేను హ్యాపీగా సక్సెస్ కాకుండా సరే కానీ ఏదో విధంగా సంతోషంగా చూసుకోవాలి, చిన్న పని అనే వేసుకొని, కానీ గిట్ల వాళ్ళని దుఃఖపరుస్తున్నా అని నాకు బాధ అనిపిస్తుంది. మరి ఎప్పుడు వాళ్ళ బాధ తీర్చడానికి ఇంకెన్ని రోజులు? తీరుస్తా మేడం, ఖచ్చితంగా తీరుస్తా మేడం. ఇప్పుడే ఏదైనా వర్క్ చూసుకోనైనా మీ వీడియోలు ఎప్పుడన్నా సెకండరీగా వీడియోలు చేసుకుంటూ, అంటే మీరు అంటారేమో మళ్ళీ వీడియోలు అయితే ఆపవాయి కానీ అప్పుడు ఎప్పుడైనా టైం దొరికినప్పుడే వీడియోలు. ఈ క్రింజ్ వీడియోస్ చేస్తూ ఎంత మంది సంపాదించినావు? ఈ క్రింజ్ వీడియోస్ చేస్తూ ఏం సంపాదించలేదు మేడం. మరి ఎందుకు ఇంత పెద్ద బ్రాండ్ వచ్చింది? సంపాదన లేదే ఎంత హ్యాపీగా ఉన్నావు? ఆ బ్రాండ్ లేదు, ఒక బ్రాండ్ ఉన్నది అంటే ఈజీ మనీ వస్తుంది పక్కా. ఈజీ మనీ అంటే మా అమ్మ నాన్నతో కూడా మీరు అన్నట్టే అన్నారట, మీ కూడా సిద్దిపేట మోడల్ వీడియోలు చేస్తుండ్రు మీకేందమ్మా మస్తు డబ్బులు పడుతున్నాయి అకౌంట్ అని అంటే వాళ్ళు యూట్యూబ్ లో పడుతున్నాయని వాళ్ళు అనుకున్నారు. ఇంకేంది మీ వాళ్ళు ఫుల్ పైసలు వస్తున్నాయి అని మా అమ్మ నాన్నతో అన్నారట. అదే వాస్తవానికి
నేను ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు రావు, ఓన్లీ ఫేమే వస్తుంది. నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టలే, ఇన్స్టాగ్రామ్ లో ఇష్టం. అందరు అట్లా అన్నారట. కానీ టు బి హానెస్ట్ చెప్తున్నా మేడం, ఏం సంపాదించలేదు మేడం, వీడియోల వల్ల ఏం సంపాదించలేదు. పేరు సంపాదించుకున్నావు కదా, ఆ పేరు ఎవరైనా గుర్తుపడితే కొంచెం ఆప్యాయంగా పలకరించడం, అంతేగాని డబ్బులు అయితే జీరో. బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకున్నావు అసలు? అంటే ఆ థాట్ ఎట్లా వచ్చింది, నేను సెలెక్ట్ అవుతా, నన్ను తీసుకుంటారు, రిజెక్ట్ చేయరు అని అనిపించిందా మీకు? అంటే నేను సెలెక్ట్ చేయరాని అనుకోలే, అబద్ధం ఎందుకు, నా మనసులో ఏమన్నా ఉన్నాయంటే ఒకటే అనుకున్నా మేడం, ఈ ఎంటర్టైన్మెంట్ చేసి వాళ్ళు 3 నిమిషాల వీడియో పంపమన్నారు. అంటే రౌండ్ వారిగా అయింది మేడం. ఫస్ట్ రౌండ్ 2 minutes వీడియో పెట్టండి, బిగ్ బాస్ మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు. సెకండ్ రౌండ్ జూమ్ కాల్ ఇంటర్వ్యూ. థర్డ్ రౌండ్ వచ్చేసి అగ్ని పరీక్ష, 2 days హోటల్ సెంటర్ ఇచ్చి పెట్టారు. ఫస్ట్ రౌండ్ లో మాత్రం బిగ్ బాస్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను అనేది ఏం చెప్పిందంటే, నేను ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేస్తున్నాను, ఈ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా మందికి చేరువవ్వాలంటే బిగ్ బాస్ అనేది అద్భుతమైన ప్లాట్ఫామ్, నేను అందుకే బిగ్ బాస్ కి రావాలనుకుంటున్నాను. బిగ్ బాస్ కి రావడానికి ఇంకో కారణం కూడా ఉంది, ఫేమ్ రెట్టింపు అవుతుంది, ఫైనాన్షియల్ గా డబ్బులు వస్తే డబ్బుల పరంగా కూడా నాకు హెల్ప్ అవుతుంది అని, ఈ 2 reasons తోనే నేను బిగ్ బాస్ కు రావాలనుకుంటున్నాను అని ఒక వీడియో చేసి పెట్టిన. అది ఓకే అయింది. మీ అమ్మ నాన్నకు తెలుసా మీరు వెళ్తున్నది? అంటే స్టార్టింగ్ ఒకసారి ఇట్లా పోతున్నమ్మ ట్రై అయితే చేస్తున్నా అని తెలుసు. మీరు ఏదైనా చేసేటప్పుడు అమ్మ నాన్నకు చెప్తారా, లేదంటే మీ ఓన్ డిసిషన్ తీసుకుంటారా? అది చెప్తా. ఇప్పుడు ఏదైనా మామూలు వీడియోలు అని మేడం, ఎట్లా అంటే ఏమైనా వీడియో పోస్ట్ చేసేటప్పుడు కూడా కంటెంట్ కూడా అమ్మకి ఇట్లాంటి కంటెంట్ పోస్ట్ చేయన్నా అంటే చెప్తారా? అంత మంచి బుద్ధి ఉంది. ఇది అవుతుంది, ఇది ఒక్క మంచి బుద్ధి అవుతుంది మేడం. ఇట్లా అమ్మ ఇది ఓకేనా ఇట్లాంటి పెడుతున్నా అంటే సరే తీరా ఏం కాదు, అది మంచిగా ఉంది పోస్ట్ చేయాలి అనేది. అయితే బిగ్ బాస్ విషయంలో కూడా అమ్మ ఇట్లా మా అమ్మ నాన్నకి బిగ్ బాస్ పోతున్నా మరి ఇట్లా ట్రై అయితే చేస్తున్నా అంటే సరే ప్రయత్నం అయితే అయిపో, మరి వచ్చేదాని తర్వాత ట్రై అయితే అయిపోవాలి అంటే ట్రై చేసిన. కానీ ఫెయిల్ అయింది. మొత్తం మీద ఏం సాధించిన ట్రై చేసిన అగ్ని పరీక్షలో సెకండ్ రౌండ్ లో కూడా జూమ్ కాల్ లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు మేడం. ఏం క్వశ్చన్స్ అవి? ఒక క్వశ్చన్ చెప్పు. ఏమనేది అంటే మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది, ఎవరితో డేటింగ్ కి వెళ్ళినావు? మరి డేటింగ్ కి వెళ్ళలే మేడం, ఇప్పటిదానికి వెళ్ళలే. ఎందుకు? ఎవరు అవకాశం ఇవ్వలే. ఓకే. ఇంకా వచ్చేసి ఇంకో క్వశ్చన్ అడిగారు, మీ కోపం తెప్పించే 3 కారణాలు, సంతోషం తెప్పించే 3 కారణాలు, బిగ్ బాస్ ఇష్టమైన కంటెస్టెంట్, ఇష్టం లేని కంటెస్టెంట్, ఇంకా బిగ్ బాస్ వస్తే ఉండగలుగుతావా, టాస్క్లు ఆడతావా, ఇట్లాంటివి కొన్ని క్వశ్చన్ అడిగారు మేడం. ఇవే క్వశ్చన్ అడిగారు. 2 రోజులు హోటల్లో సెంటర్ ఇచ్చారు మాదాపూర్లోనే. ఇంకా తర్వాత రిజెక్ట్ అయ్యాను. ఎట్లా ఫీల్ అయినావు అప్పుడు? మరి వెళ్ళే ముందు ఎలా ఫీల్ అయినావు, వచ్చాక ఎలా ఫీల్ అయినావు, రిజెక్ట్ అయ్యి వచ్చాక? వెళ్లే ముందు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను 100% అని ఎగిరి గంతేసుకుంటూ పోయినా. వచ్చినప్పుడు దూకి గంతేసిన ఫేమ్ ఉంది, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతా అన్న ఓవర్ మస్తుండే. కానీ రిజెక్ట్ అయినా ఆ వీడియోలో కూడా ఉంటుంది, ఒక చిన్న ముచ్చుకొని బాధలు కృంగిపోతూ నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకు అట్లా వెళ్ళిపోయినావు? మరి అట్లానే ఎగిరి గంతేసినట్టే ఇప్పుడు ఎగిరి గంతేసుకుంటూ పోవచ్చు కదా, ఓటమి గెలుపు నాది అనుకుంటా. అట్లా అనుకోవచ్చు, కానీ ఏంటంటే మస్తు ఓకే ఎక్కువ ఉండే అంచనాలు, ఆలోచనలు. ఏమంటే ఇప్పుడైతే నేను సెలెక్ట్ అవుతున్నా, అసలు బయట నుంచి ఓటింగ్ వస్తుంది, పాట కూడా పాడిపించుకున్నా ఆల్రెడీ, నాకు ఓటింగ్ ఎక్కువ రావడానికి గురించి, అసలు విన్నర్ నేనే. ఎన్ని ఓట్స్ వచ్చినాయి మరి? బిగ్ బాస్ విన్నర్ నేనే అయ్యిరా అని అంత కాన్ఫిడెన్స్ ఉండే. ఓకే, విన్నర్ అయినరా మరి ఫైనల్ గా? విన్నర్ కాదు మేడం, అసలు టాప్ 40 రిజెక్ట్ అయినా. ఎందుకు? విన్నర్ అయితే డిన్నర్ పెట్టిద్దాం అనుకున్నావా? డిన్నర్ అందరికి ఖచ్చితంగా ఫుల్ సెలబ్రేషన్ చేద్దాం, మొత్తం ఫ్లెక్సీలు వేసి సిద్దిపేట మోడల్ బిగ్ బాస్ విన్నర్ అని అసలు డిన్నర్ పెట్టి గ్రాండ్ సెలబ్రేషన్ చేద్దాం మేడం. కానీ ఇక అసలు ఇప్పుడు మోడల్ అయినారు కదా, మరి చేసిరు అట్లా ఎప్పుడైనా? చేయలేము మేడం. అంటే చేద్దామన్నా కానీ నాకు ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ ఇప్పుడు ఉండే జాబ్ పోయింది, ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ లేదు కదా, అట్లాంటివి చేద్దామని ఉంటది నాకు. అందరికి మంచిగా సెలబ్రేషన్ లాగా ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, ఇన్కమే కదా, ఇన్కమ్ వస్తలేదా మీకు? ప్రమోషన్ తూతు మంత్రం మేడం. అసలు ఫైనల్ గా డెస్టినేషన్ ఏంటి? ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి నా ఇక ఫైనల్ మీరే పేసిరా అన్నది, నేను కూడా అది ఖచ్చితంగా నిర్వర్తించాల్సిన బాధ్యతనే, ఒప్పుకోవడం అని కాదు. కానీ ఫైనల్ వచ్చేసి కలెక్టర్ అవుతా లేకుంటే కుంభస్థానాన్ని కొడతా అది కాదు, కానీ ఫస్ట్ చిన్నపాటి
ఉపాధి ఏదైనా చూసుకొని అమ్మా నాన్నలు మంచిగా చూసుకొని కంట్రోల్ బియ్యం కాకుండా మంచిగా వాళ్ళని చూసుకొని బాధ్యతగా పెళ్లి చేసుకొని వాళ్ళని సంతోషంగా చూసుకుంటా వీలైనప్పుడు ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ సంపాదిస్తూ వీలు ఉన్నప్పుడే టైం ఉన్నప్పుడే సెకండరీ ప్రియారిటీ లాగా వీడియోలు చేస్తూ ముందుకెళ్తాం మేడం. చూసారు కదా సిద్దిపేట మోడల్ గారు అయితే, అంటే అసలు సిద్దిపేట మోడల్ ఎలా అయ్యారు, సో తను అగ్ని పరీక్ష గిడంగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఇంకా తను అన్ని ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి, తన ప్లాన్స్ ఏం చేసినా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. మొత్తం మీద అయితే మీరు తన మాటల్లోనే చూసారు కదా. సో మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మన సిద్దిపేట మోడల్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి టైమ్ 24/7. థ్యాంక్ యూ సిద్దిపేట మోడల్ గారు వెంకట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ హనీ మేడం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.